రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్ భూపల్లి పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే సొరంలోకి ఎన్డీఆర్ఎఫ్ సైనిక బృందాలు వెళ్ళాయి. ఎన్డీఆర్ఎఫ్ సైనిక బృందాల వెంట టన్నెల్లోకి మంత్రి జూపల్లి కృష్ణారావు వెళ్లారు. ఘటనా స్థలంలో కూలిన మట్టి నీటితో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో 14వ కిలోమీటర్ల వద్ద పైకప్పు కూలింది. దీంతో సొరంగ మార్గంలో 13.5 కిలోమీటర్ల వరకే సహాయక బృందాలు వెళ్లగలిగాయి. టన్నెల్లో 14వ కిలోమీటర్ వద్ద 100 మీటర్ల మేర భారీగా బురద ఉండటంతో టన్నెల్లో బురదను దాటి వెళ్లేందుకు రెస్క్యూ టీమ్స్ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఫిషింగ్ బోటు, టైర్లు, చెక్క బల్లలు వేసి దాటేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 100 మీటర్ల బురద స్థలాన్ని దాటితేనే ప్రమాద స్థలానికి సహాయక బృందాలు వెళ్లబోతున్నాయి. టన్నెల్లో ఇంకా ఇద్దరు ఇంజనీర్లు, ఇద్దరు ఆపరేటర్లు, 4 కార్మికులు ఉన్నట్లు సమాచారం అందుతుంది. మొత్తంగా 8 మంది బాధితులు కాపాడటానికి అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రైట్ ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే సొరంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ సైనిక బృందాలు వెళ్ళాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, అంటే 8 మంది చిక్కుకున్నారు, వారిని కాపాడేందుకు ఇప్పటికే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఎంతవరకు వచ్చాయి ప్రయత్నాలు? ఆటంకం ఏమైనా కొనసాగిందా? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, ఏదైతే నాగర్ కర్నూలు సంబంధించి కూడా ఎస్ఎల్బీసీ టన్నెల్లకు సంబంధించి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఒకవైపు ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, మరోవైపు సంబంధించి కూడా సైనిక బృందాలకు సంబంధించి కూడా ఇక్కడ ఏదైతే సహాయక చర్యలు చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా దాంట్లో ఇప్పటి వరకు ఏదైతే కూలిన ప్రాంతానికి సంబంధించి కూడా ఇంకా 500 మీటర్లకు సంబంధించి కూడా చేరుకోవాల్సి ఉంది. ఇక సైనిక బృందాలు కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే పూర్తిగా 14వ కిలోమీటర్ కి సంబంధించి కూడా సైనిక బృందాలు వెళ్ళే. వీటితో పాటుగా మంత్రి జూపల్లి సంబంధించి కూడా ఆయన నేరుగా వెళ్ళిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇంకా దాంట్లో 8 మంది చిక్కున్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో ప్రధానంగా ఇంజనీర్లతో పాటుగా మిగతా 2 ఇంజనీర్లు, 2 ఆపరేటర్లు, 4 కార్మికులు, అంటే మొత్తం 8 మంది దాంట్లో చిక్కున్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఇక తీవ్రంగా ఎన్డీఆర్ఎఫ్ సంబంధించి కూడా శ్రమిస్తా ఉంది. ఇక ఏదైతే 14వ కిలోమీటర్ కి సంబంధించి కూడా పూర్తిగా బురదతో ఏదైతే ఆ ప్రాంతం అంతా కూడా బురదమయమైన నేపథ్యంలో దాన్ని దాటుకొని వెళ్లేందుకు ఇప్పుడు అన్ని రకాల సంబంధించిన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇక దాంతో పాటుగా ఇప్పటికే ఎస్ఎల్బీసీకి సంబంధించి కూడా సురక్షితంగా ఏదైతే వాళ్ళను బయటకు వచ్చిన వారికి తీసుకొచ్చిన వారికి సంబంధించి కూడా ఒకవైపు హాస్పిటల్ కి సంబంధించి కూడా సేవలు అందిస్తున్న నేపథ్యం ఉంది. మరోవైపు ఇక్కడ ఏదైతే ఈ 8 మందికి సంబంధించి కూడా కుటుంబానికి అన్ని రకాల సంబంధించి కూడా ఏదైతే సౌకర్యాలకు సంబంధించి కావచ్చు, వాళ్ళ అన్ని రకాల చర్యలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఆయన ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తా ఉన్నారు. నిమిషానికి సంబంధించి కూడా అక్కడ ఏ విధంగా సహాయక చర్యలు జరుగుతా ఉన్నాయి. ఇక దానికి సంబంధించి కూడా పూర్తిగా 8 మందిని తీసి రాబట్టేందుకు మరిన్ని సహాయక చర్యలు కావచ్చు, మరిన్ని బృందాలకు సంబంధించి కూడా రాష్ట్రానికి రప్పించే విధంగా, కేంద్ర బృందాలకు సంబంధించి కూడా రాష్ట్రాన్ని రప్పించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని కూడా సూచిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా అంటే ఈ సంబంధించి కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సంబంధించి మంత్రి జూపల్లి టెండర్లోకి వెళ్లారు. ఇక 14వ కిలోమీటర్ కి సంబంధించి కూడా అక్కడ పైకప్పు కూలింది. ఇక సొరంగ మార్గంలో 13 మీటర్ల ఏదైతే 13.5 మీటర్లకు సంబంధించి కూడా వరకు నిన్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లిన నేపథ్యం అయితే ఉంది. ఇక మొత్తంగా
ఇక 100 మీటర్లకు సంబంధించి కూడా ఆ స్థలాన్ని దాటుకొని వెళ్ళాలి. పూర్తిగా ఆ స్థలం అంతా కూడా బురదమయమైన నేపథ్యం అయితే ఉన్నది కాబట్టి ఇక పూర్తిగా అక్కడ సంబంధించి కూడా టైర్లు కావచ్చు, ఇక చెక్క బల్లలు వేసి దాటేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, సైనిక బృందాలకు సంబంధించి కూడా చర్యలు చేపడతా ఉన్నారు. ఇక ఎప్పటికప్పుడు సంబంధించి కూడా దీనిపైన అక్కడ నిన్న రాహుల్ గాంధీకి సంబంధించి కూడా ఈ అంశం పైన కూడా ఆయన అడిగి తెలుసుకునే నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక టెన్నల్ కి సంబంధించి కూడా చిక్కుకున్న వారికి ఏదైతే అన్ని రకాల చర్యలకు సంబంధించి కూడా తీసుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డికి సూచించినట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక దాంతో పాటుగా ఈ ఎన్డీఆర్ఎఫ్ సొరంగ మార్గాలకు సంబంధించి కూడా ఇక 8 మంది దాంట్లో ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఇప్పటికే అంటే ఇంకా 500 మీటర్లకు సంబంధించి కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందము చేరుకోవాల్సి ఉంది. ఇక బురద ఉన్న నేపథ్యంలో వాళ్ళు వెనుదిరిగారు. దాంతో పాటుగా ఇంకా సంబంధించి కూడా ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఇప్పటికే టైర్లకు సంబంధించి కావచ్చు, చెక్క బల్లలకు సంబంధించి కూడా ఆ బురద ప్రాంతాన్ని సంబంధించి కూడా వెళ్లేందుకు కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంబంధించి చర్యలు చేపడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక దాంతో పాటుగా హై టెక్నాలజీ మిషనరీ సైతం కూడా తెప్పిస్తున్నట్టుగా తెలిసిన ఆ మిషనరీతో కూడా పూర్తి స్థాయిలో ఆ టెండల్ కి సంబంధించి ఇరుక్కున్న ఏదైతే సామాగ్రి ఉంటుందో దాంతో పాటుగా మొత్తంగా తొలగించేందుకు ఆ మిషనరీ సంబంధించి కూడా తీసుకొస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇక దాంతో పాటుగా అయితే కెమెరాలు, హై టెక్నాలజీతో కూడిన కెమెరాలను సైతం కూడా అక్కడ ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక అందులో పంపించి అక్కడ ఉన్న సంబంధించి కూడా ఒకవేళ ఉత్తర వైపు ఒక 14వ మీటర్ సంబంధించి కూడా అక్కడ ఉత్తర వైపు ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ కావచ్చు, వాళ్ళు ఉన్న పరిస్థితికి సంబంధించి కూడా హై టెక్నాలజీ సంబంధించి కూడా కెమెరాతో సంబంధించి కూడా అక్కడ పర్యవేక్షించేందుకు ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శ్రమిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా ఇంకా 6 మీటర్లకు సంబంధించి కూడా బురదతో ఉన్నది. ఇక మోకాళ్ళ లోతుకు సంబంధించి కూడా నీళ్లమయమైన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక మొత్తంగా 12 కిలోమీటర్లకు సంబంధించి కూడా వీళ్ళ ఎన్డీఆర్ఎఫ్ బృందం అలాగే సైనిక బృందాలతో పాటు మంత్రి జూపల్లి 12 కిలోమీటర్లకు సంబంధించి కూడా ఈ రోజు ఏదైతే అక్కడ లోపలికి చేరుకున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ట్రైన్ లో వెళ్లారు. ఇక ఎక్కడైతే ఆ నీటి ప్రాంతం ఉందో అక్కడి నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా ఒకటి హరీష్ అంటే పూర్తి స్థాయిలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కొనసాగుతున్నాయి. అక్కడ ఆటంకం ఏర్పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే లోపల ఉన్నటువంటి ఎవరైతే కార్మికులు ఉన్నారో వారికి సంబంధించి రక్షణకు సంబంధించి చాలా వరకు కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. వారికి సంబంధించి ఏమైనా సమాచారం ఉందా? వారు సురక్షితంగానే ఉన్నారా? వారికి సంబంధించి ఎప్పటిలోగా బయటకు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం ఏమైనా కుటుంబాలకు భరోసానిచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఇంతవరకు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకరికి సంబంధించినటువంటి చెయ్యి కూడా బయటకు వచ్చినటువంటి వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి? రైట్. దానికి సంబంధించి కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందానికి సంబంధించి కూడా వాళ్ళను గుర్తించేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకవైపు సంబంధించి కూడా కొన్ని విజువల్స్ ఫుటేజ్ కు సంబంధించి కూడా బయటకు వచ్చిన నేపథ్యం ఉంది. వాళ్ళు పేరు పెట్టి పిలవడం కావచ్చు, మొత్తంగా కొంతమంది సంబంధించి కూడా అక్కడ ఏదైతే ఇద్దరు వ్యక్తికి సంబంధించి కూడా ఆనవాళ్ళు ఉన్నట్టుగా గుర్తిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందానికి సంబంధించి కూడా ఆ అంశాలన్నిటిని కూడా తెలుసుకునేందుకు ఇప్పుడు ఆ టెక్నాలజీని యూజ్ చేసుకుంటా ఉన్నది. ఒకవైపు హై టెక్నాలజీ కెమెరాలు కావచ్చు, దాంతో పాటుగా మొత్తంగా అంటే ఆ కెమెరాలను లోపలికి పంపించి దాంట్లో ఆ దృశ్యాలకు సంబంధించి కూడా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు మిషనరీ సంబంధించి కూడా సాంకేతిక సమస్య తలెత్తకుండా ఇది ఏదైతే మిషనరీతో ఈ డీల్ ని సంబంధించి కూడా ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందం ప్రయత్నిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక నిన్న గాయపడ్డ వారికి సంబంధించి కూడా వాళ్ళ కుటుంబాలకు సంబంధించి కూడా వాళ్ళకు చికిత్స అందించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు సంబంధించి కూడా చికిత్స అందిస్తా ఉన్న నేపథ్యం అయితే ఉంది. ఇక మరోవైపు ఈ చిక్కుకున్న వారికి సంబంధించి కూడా అక్కడ పూర్తిగా ఆక్సిజన్ లెవెల్స్ కి సంబంధించి కూడా ఒకవేళ ప్రాబ్లం ఉంటే ఆక్సిజన్ ని అక్కడికి సంబంధించి కూడా లోపలికి ఏ విధంగా కల్పించాలి, లోపల ముందుగా దృశ్యాలను చిత్రీకరిస్తే లోపలికి సంబంధించిన సిచ్యువేషన్స్ పూర్తి స్థాయిలో బురదమయమై ఉందా, నీలమయమై ఉందా అని కూడా పూర్తి స్థాయిలో తెలుస్తుంది. కాబట్టి దానికి సంబంధించి ఈ బురద సంబంధించి కూడా ఆటంకం వచ్చింది. మోకాల్లోతు నీళ్లు ఉన్నాయి, దాంతో వెనుదిరిగిన పరిస్థితి అయితే ఉన్నది. కాబట్టి ఇప్పుడు సంబంధించి కూడా అక్కడ ఏదైతే టైర్లు కావచ్చు సంబంధించిన బల్లలతో ఏర్పాటు చేస్తున్నారు. లోపలికి వెళ్లేందుకు తీవ్రంగా ఎన్డీఆర్ఎఫ్ బృందం శ్రమిస్తా ఉన్నది. ఒకవైపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇద్దరు మంత్రులకు సంబంధించి కూడా ఈ సంబంధించి ఎస్ఎల్బిసి సంబంధించి పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక
ఇంకా కేంద్రం సంబంధించి కావచ్చు మిగతా ఆ బృందాలను కూడా రప్పించే ప్రయత్నం చేస్తూ వాటితో పాటుగా సాంకేతిక సంబంధించి కూడా ఆ దిశగా కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందం అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఇక ఇప్పుడు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నది. ఇక చూడాలి మీరు అంటే ఆ కెమెరా దృశ్యాలతో ఏ విధంగా అక్కడ ఆ దృశ్యాలను చిత్రీకరించిన తర్వాత లోపల పూర్తి స్థాయిలో ఏ విధంగా ఉండదని తెలుసుకున్న తర్వాత నేరుగా వెళ్లే ప్రయత్నం చేస్తారా, లేదంటే ఏదైనా మిషనరీ సాంకేతికతో కూడిన ఆ పూర్తి స్థాయిలో దాన్ని తొలగించేందుకు వారిని బయటకు తీసుకొచ్చేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సైనిక బృందాలు ఇప్పటికే సంబంధించి కూడా అక్కడ పనిచేస్తున్న నేపథ్యం అయితే ఉంది రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్. బట్టి తయారైపోయి 10-12 ఫీట్ల వరకు ఉంది. టన్నల్ నిండిపోయి 200 మీటర్ల వరకు ఎవరికి యాక్సెస్ అప్రోచ్ లేదు. మేము ఆ 8 మంది ప్రాణాలు రక్షించడానికి పైన నుంచి డ్రిల్లింగ్ ఆప్షన్ చూస్తున్నాం, సైడ్ నుంచి డ్రిల్లింగ్ ఆప్షన్ చూస్తున్నాం, ఆ మొత్తం డీసిల్టింగ్ డీవాటరింగ్ కూడా చూస్తున్నాము. అన్ని ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఇప్పుడు కూడా ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్తో కూడా మాట్లాడుతున్నాము, ఒకసారి సైడ్కి కూడా వేస్తాము. ఆ తర్వాత నేవీతో కూడా మాట్లాడుతున్నాం, వాళ్ళకి ఏమైనా ఇటువంటి విషయాల్లో స్పెషల్ స్కిల్స్ ఉన్నాయని. ఇప్పుడు మన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంత ఎఫర్ట్ పెట్టగలిగితే అంత